మిత్రులు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ వికాస సమితి ఈ ఆవిర్భావంలోకి నాకు ఏదో ఒక రకంగా ఈ సంస్థతో పరిచయం ఉంది. మధ్యన దేశపతి గాంధీ గారి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి అని ఒక ప్రయత్నంలో వరంగల్లో ఒక సభ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా నేను గాంధీ గారి మీద కొంత మాట్లాడడం జరిగింది. మా ఇద్దరి స్నేహం చాలా బయట సందర్భం మారినా, ఒక రకంగా వాతావరణం మారినా మా స్నేహం కొనసాగింది. ఆయన నిరంతరంగా ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాం, కలుస్తూనే ఉన్నాం. దేశపతి ఉండే టాలెంట్ చాలా పవర్ఫుల్ కమ్యూనికేటర్ ఆయన. కనుక అది ఆయన తెలంగాణ ఉద్యమంలో దేశపతి చేసినటువంటి ప్రసంగాలు, ఆయన పాడిన పాటలు చాలా ప్రభావం చేశాయి. కాబట్టి దేశపతి మీద నాకుండే ప్రేమ, జయశంకర్ గారి మీద నాకుండే గౌరవం అనండి, నాకుండే స్నేహం అనండి, ఈ సదస్సుకి రావాలి అని దేశపతి పిలిచినప్పుడు కాదు అనడానికి వీలైనటువంటి ఒక సందర్భం ఇది. జయశంకర్ గారి రెండవది మా విఎస్ ప్రసాద్ గారికి ఈ ముగ్గురి అవార్డులో మా ఇద్దరి స్నేహం కూడా ఈ మధ్యన 60 ఏళ్ళు దాటింది. ఇది 60 ఏళ్ళు అంటే షష్టిపూర్తి అంట, స్నేహం యొక్క షష్టిపూర్తి. మేము 1964లో క్లాస్మేట్స్ను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా స్నేహం ఏదైతుందో కొనసాగుతుంది. ఆ స్నేహం చాలా గొప్ప అనుభవపూర్వకమైన స్నేహం కనుక ప్రసాద్ గారు ఆయనకు అవార్డులో చెప్పినట్లుగా ఆయనకు చాలా అంటే ఆయన భిన్నమైనటువంటి పరిపాలన బాధ్యతలు చేపట్టిన, వ్యక్తిగతంగా నిబద్ధతతో ఆ సంస్థను ఎట్లా కాపాడాలి, సంస్థను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నిరంతరంగా అన్కాంప్రమైజింగ్గా వ్యక్తిగతంగా అది మన ప్రసాద్ గారికి తర్వాత జయశంకర్ గారికి ఉండే ఒక కామన్ క్వాలిటీ అంటే వ్యక్తిగత నిజాయితీ. జయశంకర్ గారి నిజాయితీ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేసేది. ఆ నిజానికి ఆయన రిటైర్ అయిన తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. చాలామందికి తెలియకపోవచ్చు బయట, కానీ మా స్నేహం వలన ఆయన అప్పుడప్పుడు తన సమస్యలు చెప్పేప్పుడు చాలా ఆర్థిక ఇబ్బంది. కారులో హైదరాబాద్ రావడానికి పెట్రోల్కు డబ్బు లేక బస్సులో రావడం మొదలుపెట్టాడు. ఎన్నో బస్సులో వచ్చి ఒకసారి దెబ్బ కూడా తగిలింది. బస్సులో ఎందుకు వస్తారు సార్ అంటే, డాక్టర్ సాబ్ పెన్షన్ రావడం లేదు, ఆదాయం ఏం లేదు. నాకు డాక్టర్ సాబ్ అనేవాడు, నాకేం లేదు. కనుక ఉద్యమం కదా, బస్సులో వస్తే ఏంటనేది అట్లా వ్యక్తిగతంగా తన విలువలని జీవితాంతం కాపాడుకున్నాడు. జయశంకర్ గారి గురించి వాళ్ళు మనం మాట్లాడము లేదా ఈ అవార్డు లేదా ఆయన స్మృతి అని మనం ఏదైతే అంటున్నామో, ఆయన వ్యక్తిగత నిజాయితీ ఏదైతుందో ఆ నిజాయితీ నిజానికి ఒక అంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక జీవనంలో లేదా తెలంగాణలో త్యాగాలు ఉన్నాయి, వేల మంది ప్రాణత్యాగాలు చేశారు, ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఉద్యమాలు ప్రాణత్యాగాలు నుంచి వచ్చిన ఒక కల్చర్ ఉన్నది. జయశంకర్ ఆ యొక్క కల్చర్ యొక్క ప్రోడక్ట్ అయింది. కనుక ఆయన వ్యక్తిగత నిజాయితీ కాపాడుకునేటుందో అది నా దృష్టిలో అది ఒక చాలా ఇప్పుడున్న సందర్భంలో ఒక విలువ ఏదైతుందో అది నిజానికి ఎప్పుడు జయశంకర్ మాట్లాడినా ఆయన వ్యక్తిగత నిజాయితీ, వ్యక్తిగత విలువలు ఏవైతున్నాయో అవి నా దృష్టిలో చాలా ఒక సుసంపన్నమైన వారసత్వంగా మనం దాన్ని తీసుకోవాలి. రెండవది, సరే ప్రసాద్ గారు చెప్పారు ఆయన పరిపాలన దక్షత వేరు, కానీ యూనివర్సిటీసు లేదా విద్యాలయాలు కేవలము బోధించడమేనా లేక అధ్యాపకుడికి సమాజంలో పాత్ర ఉంటుందా? ఇవాళ సమాజం ముందున్న చాలా పెద్ద సవాలు అధ్యాపకుడి పాత్ర ఏమిటి? అధ్యాపకుడు కేవలం క్లాస్ రూమ్లో తల చెప్పేవాడనా లేక అధ్యాపకుడు సమాజానికి అధ్యాపకుడా? విశ్వవిద్యాలయం యొక్క స్వాతంత్ర ప్రతిపత్తి ఏమిటి? అంటే ఆ రోజుల్లో విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ జయశంకర్ గారు, కోదండరాం నువ్వు ఎవరైతే రోల్ ప్లే చేశారో తెలంగాణ ఉద్యమంలో
విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఉద్యమంలో ఎలా పాల్గొన్న విశ్వవిద్యాలయాలకు ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వవిద్యాలయం అంటే ఏమిటి? ఇవాళ విశ్వవిద్యాలయాలకు వెళితే మీరు మాట్లాడడానికి వీల్లేదు, సెమినార్ పెట్టడానికి వీల్లేదు, పోస్టర్లు చింపిస్తున్నారు, పోలీసులను పెడుతున్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏమైంది తెలంగాణ వారసత్వం? జయశంకర్ గారి వారసత్వం ఏమైంది? జయశంకర్ గారు ఒక విద్యాలయంలో పనిచేస్తున్నాడు, సెంటర్ ఫర్ ఇన్ ఫారిన్ లాంగ్వేజెస్లో పనిచేశాడు, రిజిస్ట్రార్. ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. ఒక వైస్ ఛాన్సలర్గా వాళ్ళు ఏం పాత్ర నిర్వహించారు? ఒక తెలంగాణలో అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి, ఈ ప్రాంతానికి ఏ రకమైనా మనము ఒక విముక్తి కలిగించాలని రాకపోయాడు ఆయన. ఆ విశ్వవిద్యాలయం యొక్క అటానమీ కొరకు ఎప్పుడు నాతో మాట్లాడారు, డాక్టర్ సాబ్ విశ్వవిద్యాలయ పాత్ర ఏమిటి, అధ్యాపక పాత్ర ఏమిటి అని చెప్పేవాడు. అది అంటే ఆయన ఆ పాత్ర యొక్క నిర్వహించాడు. విశ్వవిద్యాలయాలకు ఒక ప్రతిపత్తి ఉండాలి, వాళ్ళు సామాజిక మార్పులో, సామాజిక ఉద్యమంలో భాగం కావాలి. ఇది ఆయన ఎంత విశ్వసించాడంటే, నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసిన ప్రసాద్ కూడా అక్కడ పనిచేస్తున్నాడు, జయశంకర్ గారు అమ్మ రిజిస్ట్రార్. గద్దర్ను పిలవాలి, విద్యార్థి సంఘము గద్దర్ను పిలవాలి. గద్దర్ను ఏ పరిస్థితిలో పిలవడానికి వీళ్ళదని పోలీసులు, ఎలాగైనా పిలవాలని విద్యార్థులు, వాళ్ళకు నేను అడ్వైజర్. వాళ్ళ మధ్యన జయశంకర్ గారు రిజిస్ట్రార్. నాతోనే వాడు డాక్టర్ సాబ్ చాలా ప్రెషర్ ఉంది, ప్రభుత్వంలో చాలా అభ్యంతరం ఉంది, ఏం చేద్దామంటే నేను చెప్పిస్తాను. విద్యార్థులు ఎందుకున్నవి పడ్డ విద్యార్థుల సంఘం వాళ్ళది. సంఘము ఎవరిని పిలుస్తుంది, మనం డిసైడ్ చేయడానికి లేదు. విశ్వవిద్యాలయం ఎవరిని పిలవడానికి లేదు, సంఘం వాళ్ళకి ఇష్టం వచ్చిన పిలుచుకుంటారు. గద్దర్ని వాళ్ళు పిలవాలి అంటున్నారు కనుక మనకెందుకు అభ్యంతరం? అది విద్యార్థుల సభ, విద్యార్థులు పెట్టుకుంటారు. అంటే 2-3 ఏళ్ళు వరుసగా గద్దర్ని పిలిచారు విద్యార్థులు. జయశంకర్ గారు రిజిస్ట్రార్గా అక్కడ నిలబడి ప్రభుత్వంతో ఏం మాట్లాడి ఏం చేశాడు. కానీ గద్దరు మా విశ్వవిద్యాలయానికి వచ్చేవాడు, ఆయన పాటలు 9 గంటల నుంచి ఉదయం తెల్లవారు 4 గంటల దాకా పాడేవాడు. అద్భుతంగా పాడేవాడు. గద్దర్ గురించి వాళ్ళు మనం వేరే చెప్పారు. కానీ గద్దర్ని ఆ రోజుల్లో విశ్వవిద్యాలయానికి పిలవడానికి ఎంత అభ్యంతరం ఉన్నా ఒక రిజిస్ట్రార్గా, ఒక పరిపాలన చేస్తున్న వాడిగా ఆయన గద్దర్ను పిలిచేదని తాను వచ్చి కూర్చునేవాడు. తాను కూడా కూర్చునేవాడు మీటింగ్లో. కనుక అది ఒక విశ్వవిద్యాలయం యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఏమిటి అంటే జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఇవాళ పరిషా ఎవరైతే ఆ బాధ్యత తీసుకున్నారో జయశంకర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఆయన ఏ దాంట్లో ఉన్నా, ఏ పాత్రలో ఉన్నా కూడా విశ్వాసం, తన విశ్వాసాన్ని జీవితం అంతా కాపాడుతున్నాడు. తెలంగాణ వస్తుంది, నాకు ఆయన కొంత తేడాలు ఉండేవి, వివాదించుకునేవాళ్ళము. వరంగల్ వెళ్తే ఆయన దగ్గర ఉండేవాళ్ళు. మేము మా శ్రీమతి గారితో వెళ్తే, నువ్వు మేడం మీరు పడుకోండి, నేను సార్ తల వాదించుకోవాలి, రాత్రి 1 గంట దాకా వాదించుకునేవాడు. చాలా విషయాలు చెప్పేవాడు. కానీ ఆ విశ్వాసం ఎంత బలమైన విశ్వాసం అంటే అది అన్కాంప్రమైజ్. దాని మీద ఆయనకు రాజీ లేదు, తెలంగాణ మీద రాజీ లేదు. దేశపతి గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారిని. మేము శాంతి చర్చల సందర్భంలో అప్పటి పీపుల్స్ పార్టీకి ప్రభుత్వానికి జరిగిన చర్చలకు 10 మందిని 15 మందిని ఎస్ఆర్ శంకరం గారి ఆధ్వర్యంలో, ఎస్ఆర్ శంకరం గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, కర్ణాభిరాన్ గారు, మన తారకం గారు, కోదండరాం, జయశంకర్, మేమంతా దాంట్లో సభ్యులం. 10 ఏళ్ళు పనిచేస్తాం శాంతి చర్చలు కొరకు. ఇవాళ ఏం శాంతి చర్చలు అని అంటున్నారు. శాంతి ఏమిటి, చర్చలు ఏమిటి? ఒక ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగంలో జయశంకర్ గారు కూడా ఎక్కడ వెళ్ళినా తెలంగాణ పల్లెల్లో తిరిగేవాడు. నేను అడిగాను, చూడండి సార్ ఎంత కష్టంగా ఉంది తెలంగాణ అంటే. డాక్టర్ సాబ్ పరిష్కారం కొడితే తెలంగాణ, ఆయనకు ఒకటే తెలంగాణ వస్తే పరిస్థితి మారుతుంది కనుక ఒకటే పరిష్కారం. అంటే జయశంకర్ గారు ఇచ్చిన వారసత్వం, ఒక అధ్యాపకుడు నిర్వహించిన పాత్ర. అధ్యాపకుడు జ్ఞానాన్ని సృష్టించాలి, జ్ఞానాన్ని పంచాలి, సమాజ మార్పులో భాగం కావాలి. అధ్యాపకుడు ఎంతో బెర్ట్రాండ్ రస్సెల్ అంటే యూరప్లో అధ్యాపకుడు నిర్వహించే పాత్ర అమోఘమైన పాత్ర. ప్రజాస్వామ్య నిర్మాణంలో ఎంత కీలకమైన పాత్ర. మీరు చదివితే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. బెర్ట్రాండ్ రస్సెల్ లాంటి వాళ్ళు నిర్వహించిన పాత్ర సాధారణమైన పాత్ర కాదు. కనుక ఇవాళ తెలంగాణలో జయశంకర్ గారిని గుర్తు చేసుకోవడం అంటే ఆ రిలవెన్స్,
దాని గురించి మనము నిరంతరంగా మాట్లాడాలి. విశ్వవిద్యాలయంతో పాటు నిర్వహించిన తెలంగాణలో రాహుల్ గాంధీని ఉస్మాన్ యూనివర్సిటీకి రానివ్వలేదు. ఇవాళ రెడ్ కార్పెట్ ఇచ్చి చేయొచ్చు. రాహుల్ గాంధీ విద్యార్థి చేసిన వైస్ ఛాన్సలర్ అబ్జెక్షన్, విశ్వవిద్యాలయానికి రానివ్వలేదు ఆయన. అని ఎందుకు అసలు ఒక మనిషి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఈ విశ్వవిద్యాలయానికి ఎందుకు అబ్జెక్షను? కానీ విశ్వవిద్యాలయం తయారైపోయాయి. జయశంకర్ గారంటే నాకు అందుకని ఇవాళ నిరంతరంగా ఆయన గురించి ఎందుకు మాట్లాడాలంటే ఆయన నిలబడ్డ విలువలు, ఆయన దేని కొరకు జీవితాంతం విశ్వాసంతో బతికాడో అది నా దృష్టిలో జయశంకర్ చాలా విషయాలు మాట్లాడుతూ నాకు సుదీర్ఘమైన అనుభవం సాగుతోంది. ఆయన అంటే నాకు చాలా వ్యక్తిగతమైన చాలా గౌరవం ఉంది. ఆయన లాస్ట్లో కూడా బ్రహ్మం ఇక్కడ ఉన్నాడు లేదు కానీ బ్రహ్మ అనే అబ్బాయి అనే ఆరోగ్యాన్ని చూసుకుంటే నేను ప్రసాద్ గారు అప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం. వరవరావు గారు ఒకసారి నేను వెళితే మేము ఆయనతో మాట్లాడి అప్పటికే ఆయన చాలా ఆరోగ్యం చాలా క్షీణించింది. డాక్టర్ ఇక నేనైతే ఎక్కువ కాలం ఉండేట్లేదు, ఈ బ్రహ్మంని మీరు చూసుకోండి అనేవాడు. వరవరావు గారు కూడా చెప్పాట, బ్రహ్మాన్ని ఒకసారి చూసుకోండి మీరు, నేను ఉంటాను లేదు అంటే ఈ కమిట్మెంట్, ఆ బ్రహ్మం అనే పిల్లవాడి మీద ఆయనకుండే అభిమానం, ఆ పిల్లవాడి ప్రేమ, తాను చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడు ఏమైతే కన్సర్న్, ఇది సాధారణమైనది కాదు ఈ కన్సర్న్స్ అన్ని. కనుక ఒక పర్సనాలిటీ తెలంగాణ ఉద్యమంలో తాను నిర్వహించిన పాత్ర కానీ, వ్యక్తిగత జీవితంలో ఆయన యొక్క విశ్వాసాలు కానీ, విద్యారంగం యొక్క పాత్ర మీద కానీ, ఈ తెలంగాణ సంస్కృతిని ఆయన సుసంపన్నం చేసిన వ్యక్తి కాబట్టి ఆ విలువలు ఆయన నిలబడేస్తుందో ఇది తెలంగాణ యొక్క సంస్కారం అంటే తెలంగాణ యొక్క వారసత్వంలో ఒక సుసంపన్నమైన కాంట్రిబ్యూషన్గా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. నాకు దేశపతి ఒక మాట చెప్పాడు, ఒకటి విశిష్టత నాకేం తెలుసు విశిష్టత ఏం చేయాలి, కానీ ఏం చేయాలంటే ఆయన చెప్పాడు, ఒకటి మీరు జయశంకర్ మీద మాట్లాడాలి, రెండు విఎస్ ప్రసాద్ మీద మాట్లాడాలి, ఈ రెండు చెప్పాడు. సరే ఇద్దరి మీద మాట్లాడడానికి నేను ప్రసాద్ గారు మేము 60 ఏళ్ళు కలిసి పనిచేసాం, మేము కాకతీయ యూనివర్సిటీలో కొలీగ్స్ ఉన్నాం, మేమిద్దరం కలిసి క్లాస్మేట్స్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రసాద్ గారిలో కూడా స్ట్రైకింగ్ క్వాలిటీ, ఆయన పబ్లిక్గా ఎక్కువగా ఇప్పుడు ఆయన తను నాక్ డైరెక్టర్ ఉన్నందుకు, తర్వాత వైస్ ఛాన్సలర్గా పనిచేసినందుకు, ఇప్పుడున్న విద్యారంగ సంక్షోభాన్ని ఆయన కూడా బాధపడుతున్నారు. కానీ నాక్ అనే సంస్థకి నేను అంటే పబ్లిక్గా ఇది చెప్పవలసిన అవసరం వచ్చింది కనుక ఆయన దాదాపు 4.5 ఏళ్ళు నాక్ అంటే ఈ దేశంలో విశ్వవిద్యాలయాన్ని అసెస్ చేసి చాలా అత్యున్నత సంస్థ అది. కానీ ప్రసాద్ గారు తన పబ్లిసిటీ కానీ తాను నాక్ డైరెక్టర్ చేసిన పని కానీ ఆయన ఇక్కడ మాట్లాడు. కానీ ఎంత నిజాయితీగా సంస్థను పెంచాలంటే ఆ సంస్థకు విపరీతమైన క్రెడిబిలిటీ వచ్చింది. నాక్ యొక్క అసెస్మెంట్ అంటే అసలు ఎంత వాల్యుబుల్ అసెస్మెంట్ అనేటువంటి, మేము కూడా అసెస్మెంట్లో వెళ్ళేవాళ్ళం. కానీ ప్రసాద్ గారు నాకు చాలా దగ్గర స్నేహితుడు, నేను చాలా కాలంగా నాక్ మెంబర్ కాదు, నాక్ కమిటీలో నేను వెళ్ళేది, ఎందుకంటే స్నేహితులు నువ్వు పెట్టకూడదు అనేటువంటి ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు ఆయన. స్నేహితులను పెట్టుకుంటే బయట స్నేహితులను పిలిచి చేస్తున్నాడు. గోవర్ధన్ మెహతా మా వైస్ ఛాన్సలర్, ఆయన నాక్ చైర్మన్ అయిన తర్వాత గోవర్ధన్ మెహతా గారు వీళ్ళందరూ ఎందుకు లేరు అంటే అప్పుడు నేను నాక్లో కొంత వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్ కొరకు వెళ్ళేవాళ్ళు. కనుక ప్రసాద్ గారు వైస్ ఛాన్సలర్గా కానీ అంటే ఇన్స్టిట్యూషన్ కమిట్మెంట్, మనం ఒక ఇన్స్టిట్యూషన్ అంటే జయశంకర్ గారికి ఎట్లా కమిట్మెంట్ ఉండేదో ప్రసాద్ గారికి కూడా అది ఆయన బయట చెప్పుకోకపోవడం వలన దానికి రావాల్సిన రికగ్నిషన్ ఆయన దానికి కూడా బాధపడడం లేదు, మనం చేయగలిగిన పని మనం చేశాం అనేటువంటితో అది ప్రసాద్ గారిలో ఉండేటువంటి ఒక టీచర్ కూడా చాలా ఎఫెక్టివ్ టీచర్ అండి, వెరీ గుడ్ ఆర్టికులేషన్ అండి, క్లాస్ రూమ్లో విద్యార్థులను చాలా ప్రభావితం చేసేటువంటి ఒక టీచర్ కూడా. సో ప్రసాద్ గారు తర్వాత జయశంకర్ గారు ఇద్దరి గౌరవంగా జరుగుతున్న సభ కాబట్టి దేశపతి పిలుస్తూనే నేను అంగీకరించడానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరి పట్ల నాకు చాలా గౌరవం ఉంది, స్నేహం ఉంది, ప్రేమ ఉంది. కనుక సరే నవీన్ గారు అంటే ఆయన నవీన్ గారు సాహిత్యంలో ఆయన ఒక మలుపు తిప్పినవాడు. అంపశయ్య అనే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ని తెలుగు సాహిత్యంలో తీసుకొచ్చి తెలుగు సాహిత్యాన్ని ఒక చిన్న మలుపు తిరిగినవాడు నవీన్, ఆయన వరంగల్ వాడు. కనుక నవీన్ గారు సాహిత్యానికి చేసిన అలాగే విలువలు విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ. సరే శ్రీధర్ మేము తెలంగాణ ఉద్యోగంలో కలిసి తిరిగేవాడు, మేము చాలా సభలు కలిసి వెళ్ళేవాళ్ళం, చాలా దీర్ఘమైన ప్రయాణం ఉంటే చాలా విషయాల్లో తెలంగాణ గురించి పంచుకున్న వాళ్ళు.
జ్ఞాపకం ఏదైతుందో తెలంగాణ ఉద్యమంలో శ్రీధర్ దేశపాండే నేను కలిసి తిరిగిన సభలు, అలాగే దేశపతి శ్రీనివాస్ నేను ఒక సభకు వెళ్ళడంలో రాత్రి 12 అయింది, మాకు మధ్యాహ్న ఆలస్యమై 12 గంటలే గ్రామంలో 1000 మంది వెయిట్ చేస్తున్నారు. సరే దేశపతి పాటలు, నేను ఏమో ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడాను. రాత్రి 1 గంటకి వేలాది మంది కూర్చొని తెలంగాణ, నాకు అందుకన్నా తెలంగాణ ఉద్యమంలో ఇన్స్పిరేషన్ ఏంటంటే జనము పాచిపోయింది, ప్రజల భాగస్వామ్యం, ప్రజల వాళ్ళు అంటే ఇంత ఇంట్రెస్ట్గా తెలంగాణ గురించి వెళ్ళడానికి నేను మాట్లాడేందుకు కొన్ని కష్టమైన లేకపోతే టీప్ టాప్ మాట్లాడక, కానీ అది చెప్పవలసిన అవసరం ఉందని చెప్పాం. కనుక ముగ్గురితో నాకు అనుభవం ఉంది, స్నేహం ఉంది. నన్ను కూడా ఈ విశిష్ట అతిథి అని ఏమన్నారు, కానీ ఈ గౌరవం నాకు ఇచ్చినందుకు దేశపతికి, తెలంగాణ వికాస్ సమితికి నేను అభినందనలు చెప్తూ మీ అందరికి కూడా నేను ఒకసారి నమస్కారం చెల్లిస్తున్నాను.